హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు పిల్లలు నట్స్ ని ఇష్టంగా తినరు. ఇలా చేసి పెట్టండి, నట్స్ బార్ లాగా ఇలా ఇష్టంగా తినేస్తారు. కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హనీ, డేట్స్ ఒక 2 to 3 స్పూన్స్ అవుతుంది. ఇవి పీసెస్ లా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని, క్యాషూస్, ఆల్మండ్స్, పిస్తాచ్యూలు, కిస్మిస్, పీనట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, అన్ని రకాల నట్స్ తీసుకున్నాను. ఇందులో ఇవి వచ్చేసి ఒక స్పూను నువ్వులు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓట్స్ని గీ ఏమీ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఫస్ట్ వీటిని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగితే కొంచెం క్రంచీ లాగా వచ్చేస్తాయి. అప్పుడు ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్లో ఒక 1/2 స్పూను గీ వేసుకుని అది మెల్ట్ అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న నట్స్ అన్నిటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో లో ఫ్లేమ్లో పెట్టేసుకుని అలాగే నువ్వులు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. నట్స్ రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నట్స్ అండ్ ఓట్స్ వేయించుకోవడం అయిపోయింది. ఇప్పుడు డేట్స్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. వాటిని ఫైన్ పేస్ట్ లాగా అయినా లేదంటే కచ్చపచ్చగా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 1 స్పూను గీ వేసుకొని నెక్స్ట్ ఇందాక చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ని వేసుకున్నాక ఒక 2 స్పూన్స్ హనీ అయితే వేసుకొని రెండు మిక్స్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఇందాక వేయించి పెట్టుకున్న ఓట్స్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసుకొని డేట్స్ పేస్ట్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ అయినా లేదంటే బాక్స్ అయినా ఏదైనా తీసుకొని అందులో ఒక బేకింగ్ పేపర్ వేసుకొని అందులోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని స్పూన్తో ప్రెస్ చేసేసుకోవాలి. మొత్తం మంచిగా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే గట్టిగా అయిపోతుంది లోపలికి, లేదంటే లూజ్గా ఉండిపోతుంది. దీన్ని ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 3 అవర్స్ తర్వాత బయటకు తీసిన తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలి ఆ సైజులో పీసెస్ అయితే కట్ చేసుకుంటే నట్స్ బార్ అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి స్కూల్కి స్నాక్ టైంలో అయినా లేదంటే ఈవినింగ్ వచ్చినాకైనా ఇవ్వండి. ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇంకా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. బాయ్.